సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర ఆధ్వర్యంలో ఎల్నీనో ప్రభావంపై ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు తగ్గడం, వర్షాలు ఆలస్యంగా కురవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలను గురించి విస్తృతంగా రైతులకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేయాల్సిన అవసరాన్ని, రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా తక్కువ నీటితో పెరిగే జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసర, మినుము, కందులు, శనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలను సాగు చేయాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి సాగు విస్తీర్ణాన్ని నిర్ణయించుకొని పత్తి సాగులో తక్కువ కాల వ్యవధి గల విత్తనాలను ఎంచుకోవాలని, పొలాల్లో నేల తేమను కాపాడేందుకు గట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, వర్షపు నీటి నిల్వ చేసుకునేందుకు చెరువులు, ఫామ్ పౌండ్లు నిర్మించడం, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సాగు పద్ధతులను వినియోగించడం వల్ల రైతులకు ప్రయోజనాలు పొందుతాయని, వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలు మాత్రమే వినియోగించాలన్నారు. పంట బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని, సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు పశుగ్రాస పంటలను కూడా కొంతమేర సాగు చేయడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ శ్రీనివాస్ శర్మ, ఉప సర్పంచ్ బాబు, విబిజీ రామ్జీ, జీటీఏ నవీన్, ఐకేపీసీసీ బాబు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఏఎన్ఎం సుజాత, జీపీఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ హెల్పర్ సుజాత, అంగన్వాడీ టీచర్ మంగమ్మ, ఆశా వర్కర్ సునీత, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింగ్లు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ఐకేపీసీసీ గారికి, విబిజీ రామ్జీ టీఏ గారు నవీన్ గారికి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సిబ్బందికి, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, మా జీపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, మా పాలకవర్గ సభ్యులందరికీ నమస్కారం అండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలినో ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అందరికీ అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఈ వర్షాలు కరెక్ట్ టైంకు పడకపోవడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తక్కువ నీటితోటి పండే పంటల్ని సాగు చేయాలని చెప్పి రైతులకు అవగాహన కల్పిద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతులు ఆల్రెడీ మన దగ్గర వరి శాతం చాలా తక్కువ, ఎవరైతే ఇప్పుడు వరి 2-3 ఎకరాలు పెడుతున్నారో వాళ్ళు కొంచెం తగ్గించి వేరే పంటల వైపు తమ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఒక 3 ఎకరాలు ఉంటే వ్యవసాయ భూమి ఉంటే ఒక 5 ఎకరం వరి వేసి మిగతాది తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసుకొని ఆర్థికంగా బలోపేతంగా ఈ అడుగులు వేస్తారని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో పాల్పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పుడు ఈ గ్రామ సభలో తెలుసుకున్న విషయాన్ని మీ వ్యవసాయ పద్ధతుల్లో అనుసరించి మంచి పురోగతి సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామస్థాయి అధికారులందరికీ, గ్రామ మహిళలకు, యువకులకు, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు.